హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో అదే వచ్చేసి ఆలూ టమాటో కర్రీ. సో ఇందులో స్పెషల్ ఏముంది అంటే ఇది టేస్ట్ వైజ్ బాగుంటుంది, తొందరగా చేసుకోవచ్చు. ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు, స్టార్టింగ్ బిగినర్స్ కర్రీస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఇది రోటీలో కానీ, రైస్లో కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు అనేవి మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అనేది వేసేసుకుంటున్నాను, పెద్ద సైజు. సో మీకు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ క్వాంటిటీ పెంచుకోండి. కాకపోతే ఆలూ కర్రీకి ఏంటంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేస్తే మరి స్వీట్ అయిపోతుంది కర్రీ. కాబట్టి కొద్దిగా ఒక మీడియం సైజు 2 కానీ, లేకపోతే ఒక బిగ్ సైజ్ ఒక ఆనియన్ సరిపోతుంది. సో ఇవి కట్ చేసి వేసేసుకొని మనము ఈ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా చిటికెడు సాల్ట్ కానీ, పసుపు కానీ వేయటం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సో తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేనైతే పసుపు వేసుకుంటున్నానండి. కలిపేసి ఒక 1 మినిట్ అలా వదిలేస్తే మనకి ఇలా ఆనియన్స్ అనేవి దగ్గరికి ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆలు అనేవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో కర్రీకి ఈ ఆనియన్స్కి వీటికి ఇది కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేస్తున్నాను. మరీ పెద్దగా అయితే మనకి తొందరగా కుక్ అవ్వవు కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది, ముక్క లోపల వరకు ఉడుకుతుంది అన్నమాట. సో ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి ఆలు అనేవి కొద్దిగా దగ్గరికి కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత ఇందులో మనము టమాటో వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 చిన్న టమాటోలు అనేవి నేను వేసుకుంటున్నాను. సో వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా, ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ఏంటి అంటే మనం మూత పెట్టి కుక్ చేసినప్పుడు అడుగు మాడకుండా ఇవి ఈవెన్గా, సాఫ్ట్గా, మెత్తగా కుక్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా ఫ్రై చేసినప్పుడు మాత్రమే మీరు సాల్ట్ వేయొద్దు. కర్రీస్కి మాత్రం ముందే సాల్ట్ వేసుకుంటే ఆ కర్రీ ఏవైతే ముక్కలు ఉంటాయో అవి ఏవైనా సాఫ్ట్గా, ఈవెన్గా కుక్ అవుతాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి 5 మినిట్స్ కుక్ చేస్తే ఎంత సాఫ్ట్గా కుక్ అవుతుందంటే మనకి ఆలు అనేది ఏదైనా ఉప్మా చేసినప్పుడు కలిపితే ఎలా తిరుగుతుందో అంత ఈజీగా తిరుగుతుంది అన్నమాట. అంటే ఆలు అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో అప్పుడు మనం ఇందులో కారం, సరిపడంత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఉప్పు ముందే వేసాం కదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. సో మొత్తానికి మనం ఇందులో వేసేవి ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం కొద్దిగా గ్రేవీ లాగా అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవటమే. ఉప్పు సరిపోతే ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కొద్దిగా గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్ లేకపోతే 2 గ్లాసులంతా టీ గ్లాస్తోని వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తే బెటర్ అండి. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా మనకి కర్రీకి పర్ఫెక్ట్గా పడుతుంది. ముందే వేసుకొని ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకు ఆయిల్ పైకి తేలిపోయి ఆలూ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది రైస్లో కానీ, చపాతీలో, రోటీలో చాలా బాగుంటుంది. సో బిగినర్స్కి కానీ, బ్యాచిలర్స్కి కానీ, ఇన్స్టెంట్గా కర్రీ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.